మార్కెట్లో కోడిగుడ్డు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఒక్కో గుడ్డు ధర 6 రూపాయల వరకు పలుకుతుంది. పెరిగిన ధర రైతులకు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ బర్డ్ ఫ్లూ నష్టాల నుంచి బయటపడాలంటే మరికొంత సమయం పడుతుందంటూ రైతులు చెబుతున్నారు. కోడిగుడ్డు గిట్టుబాటు ధర 5 రూపాయలు అవుతుంది. వేళ ₹1 లాభం ఉందంటే ₹6.65 అయిందంటే కొంచెం ప్రొడక్షన్ షార్టేజ్ ఉంది. మన 3 జిల్లాల్లో ఒక 50 లక్షల కోళ్ళు తగ్గినాయి గత ప్రాబ్లమ్స్ వచ్చి బర్డ్ ఫ్లూ వల్ల. అది అలాగే ఒరిస్సాలో కూడా ఈ బర్డ్ ఫ్లూ వల్ల ప్రొడక్షన్ తగ్గింది. ఈ షార్టేజ్లోనే 6.5-7 అయితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను ఎగ్ రేటు. కానీ గత 4 సంవత్సరాల నుంచి పౌల్ట్రీ గత ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు. అదేమన్నా కొంచెం కవర్ అవుద్దని ఆశిస్తున్నాం. గత సంవత్సరం దేశవ్యాప్తంగా నవంబర్-డిసెంబర్ నెలల్లో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాధి పరిశ్రమను అతలాకుతలం చేసింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నాటికి గోదావరి జోనుపై దీని ప్రభావం పడింది. దీంతో కొన్ని కోళ్లు మృత్యువాత పడగా వ్యాధి తీవ్రతను కట్టడి చేసేందుకు మరికొన్ని కోళ్లను భూస్థాపన చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సుమారు 50 లక్షల కోళ్లు ఈ రూపేణా తగ్గిపోయాయి. బర్డ్ ఫ్లూ ప్రభావం తర్వాత కోళ్ల పెంపకం ప్రారంభించినప్పటికీ కోడి పిల్లలు లభ్యంగాక ఇతరత్ర కారణాల వల్ల 20 నుంచి 25 లక్షల కోళ్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అధిక శాతం కోళ్లు పెరుగుదల దశలో ఉండటంతో ప్రస్తుతం గుడ్లకు డిమాండ్ ఏర్పడిందంటూ రైతులు చెబుతున్నారు. 2024 నవంబర్-డిసెంబర్ నెలలో జరిగిన బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల గోదావరి జోన్లో 40 లక్షల కోళ్లు చనిపోవడం జరిగింది. తీసివేయడం చనిపోవడం జరిగింది. గోదావరి జోన్లో రైతులు బాగా ఎక్కువగా నష్టపోయారు. నష్టపోయిన కారణంగా అప్పటి నుంచి మళ్ళీ తిరిగి రీప్లేస్ చేయడానికి ఇంకా ఆర్థిక పరంగా వాళ్ళకి ఇబ్బందులు ఉండి స్లోగా రీప్లేస్ చేస్తున్నారు. ఆ 50 లక్షలను ఇప్పుడు 20-25 లక్షల వరకు రీప్లేస్మెంట్ జరిగింది. అవి కూడా ఇంకా గ్రోయర్ స్టేజ్లో ఉండి ప్రొడక్షన్ స్టార్టింగ్ ఇంకా అవ్వలేదు. అవి కూడా ప్రొడక్షన్కి వచ్చి నెక్స్ట్ మిగతాది కూడా పూర్తి అయితే తప్ప కొంచెం ఈశాన్య రాష్ట్రాల్లోనూ మన రాష్ట్రంలోనూ చలి పెరిగిన కారణంగా అన్ని చోట్ల కొంచెం ప్రొడక్షన్లు తగ్గి ఇలా గుడ్డుకి కొంచెం డిమాండ్ వచ్చింది. ఈ డిమాండ్ ఇలా ఉండి మంచి రేటు 2-3 నెలలు ఉంటే నష్టాల్లోంచి కవర్ అయ్యి రైతులు పౌల్ట్రీ ఫార్మర్స్ అందరూ పాత నష్టాలు కవర్ చేసుకుని మళ్ళీ ఉన్న ఫారాలని ఫుల్ చేసుకుని బాగుంటుందని ఆశిస్తున్నామండి. సోయా కొంచెం మళ్ళీ ఎక్స్పోర్ట్ వచ్చి పెరిగింది. మొక్కజొన్న వరకు ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదు, కొంచెం తక్కువ రేటే ఉంది. ఈ మధ్యకాలంలో ఒక నెల 15 రోజుల నుంచి కొంచెం గుడ్ రేటు ఆశాజనకంగా ఉండటం వాస్తవమే. కానీ లాస్ట్లో మార్చిలో వచ్చిన బర్డ్ ఫ్లూ వల్ల కోళ్ళు పోయి నష్టపోయిన రైతాంగం అంతా కూడా వారి దగ్గర సరైన సమయానికి కోళ్ళు తెచ్చుకోకపోవటం, పిల్లలు రాకపోవటం వల్ల వాళ్ళు ప్రస్తుతం ప్రొడక్షన్లో ఉత్పత్తి చేయలేకపోవటం వల్ల పూర్తి స్థాయి నష్టాల్లో ఉన్నారు. ఒక్కో గుడ్డు ఉత్పత్తికి 5 రూపాయల వరకు ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం పలుకుతున్న 6 రూపాయల ధరతో ₹1 మిగులు ఉంటుందని, ఇదే ధరలు మరి కొంతకాలం కొనసాగితే పౌల్ట్రీ రైతులకు కొంత ఉపశమనం కలుగుతుందంటూ అభిప్రాయపడుతున్నారు.